101 చేసింగ్ లో ఈ కౌంటీ చూస్తానికి ఎంత మంది జనం వచ్చారో మీరే చూడండి. చాలా పెద్ద బిగ్ కౌంటీ ఇది. మన ఇండియాలో స్పోర్ట్స్కున్న ఫ్యాషన్ వేరే. ఓన్లీ క్రికెట్గా ఉంటుంది. క్రికెట్ ఆడడానికి చూడటానికే వస్తున్నారు వీళ్ళు. మీరు తప్పుగా అనుకోమాకండి. డిఎన్ఆర్ సతీష్ కొట్టిన 100 రన్స్ ని సురేంద్ర అన్న కొడతాడో లేదా రాజా బౌలింగ్ చేసి ఆపుతాడో చూసేద్దాండి. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ ఆఫ్ స్టంప్ వికెట్ లెగ్స్ పడింది. వికెట్ గౌన్. రాజా వేసిన సెకండ్ బాల్ అయితే ఎక్కడికో కొట్టాడు. చుక్కలో పడింది శ్రీహరికోట. ఇంకా రాజా నుంచి అయితే మంచి బ్లాక్ బంతి డాట్. రాజా వేసిన బంతిని నేరుగా ఫీల్డర్ చేతిలో కొట్టాడు. లెగ్ స్టంప్. చక్కని రన్నింగ్ తో 2 runs. ఇది బ్లాక్ బంద్ అంటారో స్లో యార్క్ అంటారో నాకు తెలియదు. కామెంట్ చేసి పెట్టినది. బాల్ మటుకు చాలా మంచి బౌలింగ్. ఈసారి వేసిన రాజా వేసిన బంతిని ఈ బంతిని కొట్టాడు థర్డ్ మ్యాన్ ద్వారా. ఫుల్ గ్రౌండ్ వల్ల 4 runs. మరొకసారి బ్యాట్కి ఇచ్చే నేరు కీపర్ చేతిలో క్యాచ్ అవుట్. స్కోర్ ఎంత? 12 3 వికెట్లు. ఈసారి రాజా వేసిన బంతిని నేరుగా ఫీల్డర్ చేతిలో కొట్టారు. లెగ్ స్టంప్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. కానీ 2 runs. ఇంకా రాజా నుంచి మంచి కట్టర్ బాల్ డాట్ బాల్. టార్గెట్ చూస్తే చాలా పెద్దగా ఉంది. కానీ రాజా ఏ అవకాశం ఇట్లా బ్లాక్ మీద బ్లాక్ వేసిన మరొక బ్లాక్ బంతి సింగిల్ రన్. 6 కొట్టే ప్రయత్నంలో నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. లెగ్ స్టంప్ ద్వారా 2 runs. ఇదైతే నేరుగా ఫీల్డర్ చేతిలో కొట్టాడు. కానీ ఫీల్డింగ్ మిస్ఫీల్డ్ ద్వారా 2 runs. రాజా నుంచి మరొక బ్లాక్ బంతి డాట్ బాల్. రాజా వేసిన బంతిని సురేంద్ర గట్టిగా 6 కొడతాడు. కానీ టాప్ ఇచ్చే నేరులో గాల్లో ఉంది బంతి. నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది. క్యాచ్ అవుట్. సతీష్ అన్న లాస్ట్ వికెట్ స్కోర్ ఎంత కొట్టాలి? కొడతాడంటవా? టార్గెట్ చూస్తే చాలా పెద్ద చేతిలో ఉంది. ఒక వికెట్. అలా అనుకున్నప్పుడు సురేంద్ర బ్యాట్ నుంచి 4 runs. సురేంద్ర అన్న కట్ షాట్ ఆడాడు. అది నో మెన్స్ లైన్ లో పడింది. 4 runs. రాజీ బాల్ వేసాడు. బంతే కనపడలేదు. డాట్ బాల్. టార్గెట్ చాలా పెద్దగా ఉంది. బాల్స్ తక్కువ ఉంది. మరొక డాట్ బాల్. ఇంకా మ్యాచ్ ఇచ్చేసారు.